మీరు చనిపోయినటువంటి, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే చంపబడ్డటువంటి చలసాని పండు గారికి అత్యంత సన్నిహితులట. చలసాని పండు గారితో ఏమాత్రం పడనటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు గారికి కూడా అత్యంత సన్నిహితులట. అండ్ బై ద సేమ్ వే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులట. ఈ ముగ్గురు 3 విభిన్న ధృవాలు. వీళ్ళందరితో మీ స్నేహం, మీ సన్నిహితత్వం ఎలా సాధ్యమైంది? ఒకవేళ మీరు అంత సన్నిహితులు అయి ఉంటే ఎలా సాధ్యమైంది అసలు? సార్ సింపుల్ సార్. నేను చెన్నుపాటి శ్రీను గారి గురించి చెప్పేటప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాను కాబట్టి లైక్ మైండెడ్. వాస్తవంగా ఏంటంటే పండు గారికి చాలా సన్నిహితులు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడిని. ఓకే. పండు గారికి చలసాని పండు గారికి చాలామంది ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడిని. శ్రీను గారికి చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. బోడే ప్రసాద్ గారికి చాలామంది ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడిని, అంతే. అయితే కేవలం మెంటాలిటీలోకి కలిసేది చెప్పండి, అంతే. లైక్ మైండెడ్సే కలుతారు. నాకు వాళ్ళు నచ్చిన వాళ్ళ బిహేవియర్లో నచ్చినాయండి. బేసిక్గా సార్ పండు గారు బతుకుంటే ఆయన మంత్రి అండి. 2014లో ఆయన మంత్రి. అవును. అది అయింది. అనుకోని కారణాలు, అనుకోని ధృవాలు ప్రతి చోట జారుతాయి. ఇప్పుడు అంతెందుకు సార్, బోడే ప్రసాద్ గారు కానీ చెన్నుపాటి శ్రీను గారు కానీ, బోడే ప్రసాద్ గారికి ఇవాళ కాల్మని దాంట్లో అపఖ్యాతి ముట్టిందంటే అది నా వల్ల కాదా, నా స్నేహం వల్ల కాదా, కాదంటారా? ఆయన ఓడిపోయిన దాంట్లో ఎంతో కొంత ఒక 1000 ఓట్లలో నా మూలంగా పోయి ఉండి అంట, కాదంటారా? అయి ఉండొచ్చు కదా. అలాగే పండు గారి దగ్గర కూడా కొంతమంది వెధవలు ఉండటం మూలంగా ఆ రోజు ఆయన ఓడిపోవటం జరిగింది. కానీ ఓకే, అందుకని ఇవాళకి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు నేను రెగ్యులర్గా వాళ్ళందరూ కలుస్తుంటారు మాతో. ఆయనతో పాటు వెన్నంటూ ఉన్న వాళ్ళు అందరూ ఇప్పటికీ పండు గారు, చిన్న పండు గారు అంటారు, అందరూ ఇప్పటికీ నాతో మేము మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళందరూ చాలా బలవంగా ఉండేవాళ్ళు అన్నమాట. కానీ కొన్ని మంది ఈ ధృవ ఇవన్నీ దాన్ని ఏమంటారండి, దుష్టశక్తులు అంటారా అనుకో. అలాంటి వాళ్ళు వచ్చి ఆయన డ్యామేజ్ చేసి ఓడిపోయాం. 176 ఓట్లతో ఓడిపోయారు సార్ ఆయన. ఓడిపోయిన తర్వాత స్వయాన కారులో నేను ఆయనే వెళ్తున్నాం హైదరాబాదు. నేను డ్రైవ్ చేస్తున్నాను, ఆయనకి ఏడ్చేస్తున్నాడు అసలు. ఆయన ఏడిచి ఆయన బాధ నేను తట్టుకోలేకపోయా అసలు. ఎందుకు అది ఫెరోషియస్ చూసిన లీడర్ని. ఈవెన్ పరిటాల రవి గారిని కూడా ఎమ్మడ పెట్టుకు తీసుకెళ్ళి ఎన్టీఆర్ గారిని కల్పించింది కూడా, ఎమ్మడ పెట్టి తీసుకెళ్ళింది కూడా చలసాని పండు గారే. అదే ఆయన హోదా, ఆయనకున్న ఇది. ఆయన స్వయాన బోడే నీకు అప్పచెప్పేస్తాను నాకు నియోజకవర్గం అన్నారు స్వయాన కార్లు. నేను బోడే ప్రసాద్ గారు. ఎస్. ఓకే. కానీ అప్పచెప్తా ఆ బాధలో అన్నారు. తర్వాత మళ్ళీ ఈయన యాక్టివ్ అయ్యారు. మళ్ళీ తర్వాత అనుకోకుండా జరిగింది అది, మర్డర్ జరిగింది అది. నిజమే. ఇప్పుడు పండు గారు బతికి గనక ఉంటే నో డౌట్ రాజకీయాల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళేటువంటి వాళ్ళే. చెన్నుపాటి శ్రీనివాస్ గారు కూడా కొన్ని చోట్ల తల ఉంచుకొని ఉంటే, కాంప్రమైజ్ అయ్యి ఉంటే కూడా ఈ పాటికి రాజకీయాల్లో ఉన్నతమైన పొజిషన్కి ఇంకా క్లియర్గా మంత్రి అయ్యేవాడు సార్. అసలు ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేశారండి. ఇవాళకైనా మేమే అమ్మడపడతావు అన్నా, నువ్వు మామూలుగానే ఎంతమందికి ఉపయోగపడతావు, నువ్వు పొలిటికల్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదంటే, మన వల్ల కాదులే తమ్ముడు, ఇవన్నీ మన డబ్బులు అన్నీ మన దగ్గర లేవు. నేను కూడా అడిగాను, నా వల్ల కాదు ఖర్చు అంటాడు. ఖర్చు మన మనకు వచ్చే వీటితో బతుకుతున్నాం మనం అంత. ఇక ఆయన మేము చాలాసార్లు అడుగుతాం, ఎమ్మడపడతా ఉంటాం పద్దాక. ప్రతి ఇయర్ ఉన్న రాజకీయాల పరిస్థితులు ఉండలేము అనే ఉద్దేశం. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మీకు చెన్నుపాటి శ్రీను గారు, బోడే ప్రసాద్ గారు మంచి స్నేహితులు. అవునా? లైక్ మైండెడ్స్ చెప్తున్నా కదండి. ఓకే. మీకు ఆయన మైండ్ సెట్ బాగుంటుంది, ఇంకో మైండ్ సెట్ బాగుంటుంది. ఆయన కూడా అంతే. శ్రీను గారు కూడా ఎంతమందిని ఆయన వల్ల ఆయన సాయం చేయటం, ఆయన హెల్ప్ చేయడం వల్ల పదవులు వచ్చి పదవులు అయ్యే వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఆయన సాయం చేయడం వల్ల మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ ముద్దుగా బావ అన్న ఏరా అని కలడామోరనైనా. అంటే నాకు తెలిసి పండు గారు ఇద్దరు ఒక స్థాయి నాయకుల్లాగా నేను ఫీల్ అవుతాను. కానీ ఇందుట్లో ఉన్న మా కొత్తగా బోడే ప్రసాద్ గారు అయితే ఒక నవయోగ ఒక హీరోనే కట్ట చెప్పాలంటే. సీరియస్ టు బి ఫ్రాంక్, కట్అవుట్ ఆయన కట్అవుట్ చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మంచి హీరోయిక్ పర్సనాలిటీ, లుక్, ఇదంతా కూడా అన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆయనకు. ఉందల్లా కొద్దిగా ఆయన మాట్లాడేది నవ్వేటప్పుడు నవ్వుతా మాట్లాడనే చిన్న చిన్న ఎలిగేషన్ తప్పితే ఆయన కష్టం కానీ ఆయన మంచితనం కానీ. ఇప్పటికీ బుల్లెట్ వేసుకొని తిరుగుతుంటాయి కదా నియోజకవర్గం. బుల్లెట్ ట్రైన్స్ నడుచుకుని తిరుగుతాడు ఆయన. బుల్లెట్ ట్రైన్స్ నడుచుకుని తిరుగుతాడు ఆయన. ఇక ఆయన అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలి సార్.